హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్తగా లాంచ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ బైక్ అనేది మనకు రోడ్స్టర్ సెగ్మెంట్లో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ చేశారు. ఈ బైక్ వేరియంట్స్ వచ్చి టోటల్గా 3 వేరియంట్స్లో అయితే మనకి లభిస్తుంది. దీంట్లో వచ్చి టోటల్ 5 డిఫరెంట్ కలర్ స్కీమ్స్లో అయితే దీన్ని లాంచ్ చేశారు. టోటల్ 5 కలర్స్ బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఎల్లో రిబ్బన్ అనే పర్టికులర్ కలర్ ఏదైతే ఉందో అది మనకి సేమ్ 450 హిమాలయన్తో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అవుతుందన్నమాట. ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే మనం 2,39,000 to 2,54,000 వరకు అయితే మనకి ఉంది. ఈ బైక్ గురించి చూసుకుంటే దీంట్లో స్పెషల్గా ప్రొవైడ్ చేసిన ఇంజన్ 452cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC 4 వాల్వ్ ఇంజన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ద సేమ్ ఇంజన్ ఏదైతే హిమాలయన్ 450లో కూడా యూజ్ చేశారో సేమ్ ఇంజన్ని దీంట్లో కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 40 Nm టార్క్ అండ్ 40 PSI మ్యాక్సిమం పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టోటల్ ఈ వెయిట్ వచ్చి మనకి 185 kgs వరకు అయితే ఉంటుంది. సీట్ హైట్ వచ్చి 780 mm అయితే ఉంటుంది. షార్ట్ రైడర్స్కి కూడా ఈజీగా కన్వీనియంట్గా బైక్ రైడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బైక్లో చాసిస్ పరంగా చూసుకుంటే మనకి స్టీల్ ట్యూబులర్ ఫ్రేమ్ టైప్ చాసీని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ట్యాంక్ అయితే ఇచ్చారు. బట్ 11 లీటర్స్ అనేది కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ ఈజ్ అప్ టు 29 km/L. అండ్ సస్పెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్లో 43 mm టెలిస్కోపిక్ షాక్ అయితే ఇచ్చారు. అండ్ రేర్లో మోనో షాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే 17-inch ట్యూబ్లెస్ టైర్స్ అండ్ 17-inch అలై వీల్స్ అయితే బోత్ ఫ్రంట్ అండ్ రేర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే మనకి సేమ్ మీటియోర్లో హిమాలయన్ కొత్త దాంట్లో ఏ హెడ్ లైట్ అయితే యూస్ చేశారు సేమ్ హెడ్ ల్యాంప్ని అయితే దీంట్లో కూడా యూస్ చేయడం జరిగింది. టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడిలో అయితే ఇవ్వడం జరిగింది బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో. అండ్ టైల్ లైట్ చూసుకుంటే మనకి టైల్ లైట్ అనేది ఇండికేటర్స్లోనే అసెంబుల్ చేయడం అయితే జరిగింది సేమ్ హిమాలయన్ 450లో మారే. అండ్ బైక్స్ లుక్స్ పరంగా అయితే చూసుకుంటే ఈ బైక్ అనేది స్క్లామ్లర్ లుక్ అయితే ఉందన్నమాట. బట్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్స్టర్ లుక్లో అయితే దీన్ని లాంచ్ చేశారు. ఈ బైక్ వచ్చి ఎగ్జాక్ట్గా ట్రయంఫ్ స్పీడ్ 400తో అయితే స్క్లామ్లర్తో అయితే మ్యాచ్ అవుతుంది. బట్ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ చూస్ చేసుకుంటారా ట్రయంఫ్ చూస్ చేసుకుంటారో కమెంట్ చేయండి.